ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఏదైతే కాళేశ్వరం మీద కమిటీకి సంబంధించినటువంటిది కానీ అన్ని బోగస్ ఉన్నటువంటి సమాచారాలే తప్ప అందులో ఏది లేదని చెప్పి మా డైనామిక్ లీడర్ అయినటువంటి మా హరీష్ రావు గారు కేసు కోసం ఇచ్చినటువంటి ఏదైతే పత్రులు ఉన్నాయో పత్రులన్నిటికీ కూడా అసెంబ్లీలో చదవడానికి కూడా టైం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ డొల్లతనం బయటపడుతుందన్న ఆలోచనతో ఎక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అందులో హరీష్ రావు గారు దాని మీద పూర్తిగా విశ్లేషణ చేసి ఇస్తా అని చెప్పన్నా కూడా ఒక హాఫ్ అవర్ టైం ఇవ్వమన్నా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ అవినీతి బయటపడుతున్న ఉద్దేశం ద్వారా ఏదైతే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్షలాది ఎకరాల భూమిని మనం సాగు చేసుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాళేశ్వరంలో భాగమే ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఇలా వరదకాలం కావచ్చు, ఈ వరదకాలం ఉన్నటువంటి మన కొట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మట్టుకు దాదాపు ఏం లేకున్నా ఒక 50% ఏబో వరదకాల ద్వారానే మనకు ఈ కాళేశ్వరం నీళ్ళతోనే వాడతామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైతే నీళ్లు వృధాగా పోతున్నప్పుడు కూడా ఇవ్వకుండా మన రైతులందరూ తిరగబడతారనే ఒక ఉద్దేశం ద్వారా అప్పుడు ఏదైతే ఎల్లంపల్లి నుంచి సప్లై చేసి అక్కడ నుంచి వరదకాల ద్వారా మిడిమానేరు కానీ మిడిమానేరు నుంచి మల్లన్న సాగర్ కానీ మిగతా ఏదైతే కొండపోచమ్మ కానీ ఇంకా మిగతా సాగర్ ఇంకో మన ఇవన్నీ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేవలం చిన్నటువంటి ఒక పిల్లర్ గుంగిపోయిందనే సంగతి ఇది దాదాపుగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కేవలం చిన్న పొరపాటు అది ఎక్కడ జరిగిందన్న దానిలో కూడా అనొచ్చు. ఇక్కడ ఎవరైనా వాళ్ళకి సంబంధించి బాంబు పెట్టి పేల్చేసి ఈరోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నెపం నేపి గెలవాలని ఒక సదుద్దేశం ద్వారా ఈరోజు మా ప్రభుత్వాన్ని అంటే మా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసి చేద్దామని ఒక ఆలాపన చేశారు. అదేవిధంగా సిబిఐ అనేది ఒక రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి కూడా సిబిఐ అనేది కరెక్ట్ కాదు, అది బీజేపీ జేబుల సంస్థ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తొత్తులై వాళ్ళంతా కలిసి సిబిఐని ఉసగొలిపి ఈ రోజుని ఎలాంటి మన తెలంగాణని ఒక సస్యశ్యామలంగా ఒక బంగారు తెలంగాణ తీర్చిదిద్దినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనాం చేయాలన్న ఉద్దేశం ద్వారా సిబిఐకి అప్పడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. జాగ్రత్త, ఇది ఇక ముందు కూడా ఏమైనా జరిగితే మాత్రం ఖబర్దారుగా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు స్థానిక సమస్యలు దగ్గర పడుతున్నాయనే ఉద్దేశం మీద ఏదో విధంగా బీఆర్ఎస్ మీద అభాండాలు వేసి కేసీఆర్ గారిని హరీష్ గారిని జైలుకు పంపించినట్టయితే ఏదో మేము గద్దెలెక్కుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము విజయం సాధిస్తామనే కళ్ళలు కంటుండు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు ఇవాళ పాత కథ మరి 10 సంవత్సరాల క్రితం ఏదైతే గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఇలా ప్రజా వ్యతిరేకత చవి చూస్తారు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి అభాండాలు వేసినా అది ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్.
రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందని ఎందుకు అంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోని కుమ్ముకై ఈ కాళేశ్వరం కూలబెట్టినట్టే చెప్పుకుంటూ కూలబెట్టి వారికి సాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ రేవంత్ రెడ్డి కుట్రపన్ని కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం కడితే రైతులకు మంచి జరుగుతుందని ఓర్వలేక, ఎందుకంటే కాళేశ్వరం కట్టించడానికి వరల్డ్లో కేసీఆర్ పేరు వచ్చింది. రైతులను మంచి కంటి రెప్పలాగా చూసుకొని నీళ్ళు ఇచ్చినందుకు ఈ ఏదైతే పేరు వచ్చిందో దాన్నే డ్యామేజ్ చేయాలి కేసీఆర్ అని చెప్పి ఆ ప్లాన్తో ఒక కుట్రతోని కేంద్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న పొత్తుతోని ఈ లింకులు పెట్టుకొని ఇవాళ ఈయన ఆడుతున్న నాటకం ఏంటంటే కేసీఆర్ బదనాం చేస్తే పబ్లిక్ అందరూ కాళేశ్వరం కూలిందంటే నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ కాళేశ్వరం కూలలేదు, చిన్న డ్యామేజ్. 20 నెలల్లో అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడిండు, 20 నెలల్లో ఏం బీకినావు, చిన్న కాకత్తే చేయాలని అసమర్థుడు నువ్వు నీ ఒక పాలన నీతో చాదనాదా అని చెప్పి మాట్లాడినప్పుడు తలక ఎక్కడ పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నీ బుద్ధి జ్ఞానం లేకపోతే నీకు చదివి చెప్పిన పంతుల దగ్గరికి పోయినా ఇంతమంది తిట్టి ఏం చేయాలా, ఊరేసుకోవాలా, మందు తాగాలని చెప్పి విచారణ చేసుకొని అదే కాలేజీలో దుంకి సావు. నీకైనా బుద్ధి ఉంది? అసలు రైతులను అన్యాయం చేయాలని ప్లాన్ చేస్తున్నావు నువ్వు. నీళ్ళు ఉండగా కూడా కిందికి వదిలేసి ఉండడానికి వర్షాలు రాకపోతే పంపల ద్వారా నీళ్ళు వస్తాయని రైతులను ఆశిస్తే రైతులు సచ్చినా సరే నేను నీళ్లు ఎదురెక్కియని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ నీకు పాలన సాధించదని నీకు హక్కు లేదంటే హక్కు లేదు. మేము రైతుల పక్షం ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పుడు నీ అదృష్టం బాగుండి నీళ్ళు వచ్చేటి రైతులు ఉన్నారు, లేకపోతే నీ సెకండ్గా వచ్చి నీ గల్లబట్టి పుంజంత శక్తి రైతుల దగ్గర ఉన్నది నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేవలం రైతులకు యూరియా సరఫరా చేయలేక, రైతులను ఆదుకోలేక డైవర్ట్ పాలిటిక్స్ పాటిస్తున్నాడు ఇలా. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ ప్రతి గ్రామంలో యూరియా లేక పడిగాపులు కాస్తూ ఉంటే, రైతాంగాన్ని నానా కోసాలు పెడతా ఉంటే, పోలీసు వాళ్ళు దెబ్బలు తినుకుంటూ అన్యాయం చేస్తూ ఉంటే, ఎక్కడైతే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుందో స్థానిక సంస్థల రాబోయే ఎలక్షన్లో దెబ్బతింటమన్న కారణంగా కేవలం అభ్యపెట్టడానికి, కేవలం కేసీఆర్ మీద బురద వెళ్ళడానికి మాత్రమే డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నాడు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా నువ్వు దెబ్బతింటావు. రైతుల ఉసురు ఖచ్చితంగా కలుగుతుంది. రైతులు ప్రతి గ్రామంలో నీ మీద మసులుతూనే ఉన్నారు. మొన్నదాకా ఎందుకంటే గత నెలలో నీళ్లు లేక నానా అవసరం పడ్డాం. వరుడు దయించి కాలం కలిసొచ్చి వర్షాలు పడి రైతాంగం సంతోషం ఉన్న స్థితిలో యూరియా సరఫరా చేయలేక కేవలం ఒక ఆధార్ కార్డు ఏమో ఒక యూరియా బాస్ ఇస్తే రైతు ఏ రకంగా పంటలు పండించుకున్నాడయా? యూరియా అనేది మీరే అలవాటు చేసారు ప్రభుత్వాలు. అప్పుడు యూరియా రైతుకు అలవాటు లేని టైంలో మీరు అలవాటు చేసి పంటలు పండించమని రైతాంగానికి జనానికి ఆహారం జరపలేని యూరియా మీరు అలవాటు చేసారు. ఈరోజు యూరియా అలవాటు చేసి పంటలు బాగా పండుతున్నాయి. 10 సంవత్సరాలల్లో రైతులు సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషాన్ని చూసి ఓర్వలేక మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఆ రోజు కేసీఆర్ గారు ఏమాడైతే చెప్పిర్రో ఖచ్చితంగా అదే జరుగుతుంది. మాకు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే యూరియా ఉండదని పదే 10 సార్లు చెప్పిన రైతాంగం మీకు నమ్మి మార్పు తెచ్చుకొని మా చెప్పుతో మేమే కొడుకున్నట్టు రైతాంగం ఈరోజు ప్రతి ఊర్లలో ప్రతి గ్రామంలో రైతాంగం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా రైతాంగమే మళ్ళీ ఖచ్చితంగా బుద్ధి చెప్తానని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.